టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 14 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. సోమవారం తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. 36 ఏళ్ల విరాట్ కోహ్లీ మరికొన్నేళ్లు తనకిష్టమైన టెస్ట్ క్రికెట్లో కొనసాగుతాడని అందరూ భావించారు. కానీ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. టెస్ట్ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన విరాట్ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. టెస్ట్ క్రికెట్లో రారాజుగా నిలిచాడు. తనకు టెస్ట్ క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని ఎప్పుడు చెప్పే కోహ్లీ అనూహ్యంగా రిటైర్మెంట్ పలికి అందరినీ షాక్ చేశాడు. టెస్ట్ క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విరాట్ కోహ్లీ తన చిరకాల కోరిక మాత్రం నెరవేర్చుకోకుండానే వీడ్కోలు పలికాడు. విరాట్ కోహ్లీ 2011లో టెస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. సబీనా పార్క్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్ కోహ్లీ కెరియర్లో తొలి టెస్ట్ మ్యాచ్. కోహ్లీ ఈ ఫార్మాట్లో తొలి సెంచరీని ఆస్ట్రేలియా గడ్డపై సాధించాడు. ధోని కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడంతో ఆస్ట్రేలియా పర్యటనలోనే కోహ్లీ తొలిసారి సారథిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత సుదీర్ఘకాలం జట్టును నడిపించాడు. ఆ తర్వాత కోహ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆస్ట్రేలియా పర్యటనలో పరుగుల వరద పారించాడు. 2016లో తొలి డబుల్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే మరో 6 డబుల్ సెంచరీలు చేశాడు. అయితే 2019 తర్వాత టెస్ట్ కెరియర్ గాడి తప్పింది. అప్పటి నుంచి సుమారు 4 ఏళ్ల పాటు సెంచరీ చేయలేకపోయాడు. మళ్ళీ 2023లో 3 అంకెల మార్కును అందుకున్నాడు. కోహ్లీ తన చివరి టెస్ట్ సెంచరీ ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో సాధించాడు. చివరి టెస్ట్ మ్యాచ్ కూడా ఆస్ట్రేలియా గడ్డపైనే ఆడాడు. అయితే 2013లో కోహ్లీ మాట్లాడుతూ టెస్ట్ కెరియర్లో 10,000 రన్స్ స్కోర్ చేయడమే తన లక్ష్యమని చెప్పాడు. కానీ 123 టెస్టులు ఆడిన కోహ్లీ తన కెరియర్లో 9,230 రన్స్ మాత్రమే చేశాడు. తన చిరకాల కోరికకు 770 రన్స్ దూరంలో ఆగిపోయాడు.